నమస్కారం అందరికీ వరలక్ష్మి కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం టేస్టీగా మటన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ ఫ్రై రైస్, రోటీ, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ మనం 1/2 కిలో మటన్ క్లీన్ చేసి పెట్టుకున్నాం. ఈ మటన్లో కారం, పసుపు, ఉప్పు, ఆయిల్, వాటర్ తగినంత వేసుకున్నాం కదా. కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకుందాం. విజిల్స్ 3 నుంచి 4 వరకు రావాలండి. వస్తేనే కొంచెం ఉడుకుతుంది మటన్ సాఫ్ట్గా. ఇప్పుడు ఇంకో బాండిల్ తీసుకొని మటన్కి సరిపడా ఆయిల్ వేసుకుందాం. తాలింపులో క్రష్ చేసుకున్న లవంగాలు వేసుకుందాం. 1 టీ స్పూన్ జీరా వేసుకుందాం. దంచి పెట్టుకున్న 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకుందామండి. 2 నుంచి 3 ఎండుమిరపకాయలు వేసుకుందాం. అలాగే 2 పెద్ద ఆనియన్స్ కట్ చేసుకొని వేయించుకుందామండి. వేగిపోయినాయి ఇక్కడ ఆనియన్స్. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. 2 టీ స్పూన్లు వేసుకుందాం మటన్కి సరిపడా. మన మటన్ చూద్దాం కుక్కర్ తీసి. చూసారు కదండి, మటన్ ఉడికిపోయింది. ఈ మటన్ మనం ఇప్పుడు ఆనియన్స్ దాంట్లో వేసుకుందాము. వేసుకొని కలుపుకొని బాగా దగ్గరికి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మటన్ ఫ్రై ఈ నీళ్ళతో పాటు ఉడికితేనే బాగుంటుంది టేస్టీగా. ఇంకొంచెం స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం పొడి వేసుకోవచ్చు, మన చాయిస్ అది. ఇప్పుడు బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని బాగా దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి. ఇక్కడ నేను గరం మసాలా పౌడర్ వేయలేదు, మీకు కావాలంటే వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా దగ్గరికి వచ్చింది ఫ్రై లాగా. ఇందులో ఇప్పుడు మనం పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. రైస్కి, చపాతీకి, రోటీకి చాలా బాగుంటుందండి. ఇందులో నేను కాజు వేసుకుంటున్నాను, మీకు కావాలంటే వేసుకోవచ్చు, ఆప్షనల్ అది. వేసి కలిపేసుకుందాం. అంతే, ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. మటన్ ఫ్రై రెడీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మటన్ ఫ్రై ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కూడా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.